ప్రభుత్వం మాతా శిశు వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ శాసనసభ్యులతో కలిసి వైద్యాధికారులతో సమావేశమై ప్రజలకు వైద్య సేవలు అందించడంలో దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల పట్ల ఎవరు నిర్లక్ష్యం సహించరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ను ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ యూనిట్ ను ప్రారంభించుకోవడంలో ఇద్దరిని మనమంతా ప్రత్యేకంగా అభినందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచన చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మంచారియా వారిని ఆలోచనను ఆచరణలో పెట్టిన శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అని అన్నారు. దాతల సహకారంతో మరియు తన సొంత నిధులు వెచ్చించి తన సొంత అమరావతి ఆసుపత్రి కన్నా మెరుగ్గా ఈ మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ను ఏర్పాటు చేసినందుకు శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ప్రత్యేకంగా అభినందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీరితో పాటుగా లక్నో నుంచి వచ్చి ఈ మదర్ కేర్ యూనిట్ అమలు తీరును పర్యవేక్షిస్తున్న కమిటీ ఎంపవర్మెంట్ ప్రతినిధులను కూడా అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్లో శాసనసభ్యులు తన సొంత నిధులతో 6 మంది సిస్టర్స్ ను కూడా నియమించడం అభినందనీయమన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు మెరుగైన వైద్యం అందించడం, పుట్టిన బిడ్డ పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ఈ మదర్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ ప్రధాన ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మాతా శిశు వైద్యం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు కూడా అనవసరం ఖర్చులు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది ఆర్థికంగా వెసులుబాటు పొందాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య, ఆసుపత్రి వైద్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఇమ్మీడియట్ గా మ్యామ్ అది చేయాలి అని అంత ఎక్కువ యాక్టివ్ గా ఇమ్మీడియట్ గా మొబిలైజ్ చేసి ఆయనే డైరెక్ట్ గా అప్పుడే వచ్చి ఆ నైట్ 10:10 అప్పుడే వీడియో తెచ్చి పెట్టి తర్వాత కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ యూపీ నుంచి ఆఫీసర్స్ వాళ్ళు పంపించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చి అన్ని కూడా ఎమ్మెల్యే గారు అంటే ఇంత యాక్టివ్ గా కోఆపరేట్ చేస్తారు. అంటే ఆయనే అన్ని ఫస్ట్ ఐడియా చెప్పాము, ఇమ్మీడియట్ గా అంటే ఆ రోజు నుంచి ఎవ్రీడే యూస్ టు రిసీవ్ అనమాట. సో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బికాస్ ఎంత మంచి ఐడియా ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడమే ఎంత పర్సనల్ గా ఆయన దీని మీద దృష్టి పెట్టి చేశారు. సో ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ గురించి అప్పుడు వారిని అడిగినప్పుడు ఇమీడియట్ గా అక్కడ నుంచి వారు పీపుల్ కూడా ఇక్కడికి మన ప్రకాశం పంపి కోఆపరేట్ చేశారు. మ్యామ్ అంటారు, మ్యామ్ వాళ్ళు హస్బెండ్ డాక్టర్ విశ్వజిత్ సార్, ఈస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్. వీళ్ళైతే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో వారు ఇది ఎంత చెప్తామని చేస్తున్నారు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఇక్కడ మనం ఇనిషియేట్ చేస్తున్నాము. దీన్ని చూసి స్టేట్ లో కూడా ఎన్హెచ్ఎంఆర్ కమిషన్ గా కూడా డిస్కస్ చేసి అదర్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా టేకప్ చేస్తాము. ముందుగా ఇప్పుడు కనిగిరి లాంటి ఫ్రెండ్స్ లో కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మనకు ఉదయం అదేవిధంగా వైపాలెం, కొన్నాల అన్ని చోట్ల కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది మనము కాన్సెప్ట్ ఎంత బాగుంటే కూడా దాన్ని మెయింటెనెన్స్, సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్. దానికి యూ హ్యావ్ టు ఓన్ ఇట్ అప్. డాక్టర్స్, నర్సెస్ మీరు ఓనప్ చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ మనం ఫాలో అప్ చేయలేదంటే ఫెయిలియర్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు దీన్ని ఓనప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ని కార్పొరేట్ హాస్పిటల్స్ నీట్గా ఎందుకంటే ఇంకా మంచి సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో దానికి మీరు ఒక ఛాలెంజ్ గా మీరు తీసుకోవాలి. తప్పకుండా సాధ్యమవుతుంది. కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మనకు రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, అవి అన్ని కూడా. బట్ ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. కంటిన్యూస్ గా మనం అది టేకప్ చేస్తూనే ఉంటాము. బట్ యూ హ్యావ్ టు ఓన్ ఇట్ అప్, టేక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మేడం వచ్చిన తర్వాత
కేసెస్ ఇప్పుడు టెర్రరీ కేసెస్ వస్తున్నాయని ఐ స్పెషల్లీ థ్యాంక్ మేడం ఆల్సో. సో ఇక్కడ ఉన్న తప్పకుండా. సో ఇది డాక్టర్ని చూసి వారి పైన ఉన్న భరోసా కోసం పీపుల్ వస్తారు. సో దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్.